నేను ఇవాళ హోటల్ స్టైల్ సాంబార్ చేశానండి. దానికి ఏం అక్కర్లేదు, కొంచెం దాల్ ఉడికించుకున్నాను. దాంతో పాటు నేను ఒక ఉల్లిపాయ, ఒక 2 బెండకాయలు, ఒక చిన్న ఆనపకాయ ముక్క, చిన్న గుమ్మడికాయ వేసుకుని నేను కుక్కర్లో విజిల్ పెట్టేసుకున్నానండి. పప్పు ఉడికిపోతుంది కదా, దాన్ని తీసుకుని అలా ఉంచుకున్నాను. ఈ లోపల ఒక గిన్నె పెట్టుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ పెట్టుకుని ఆవాలు, చిన్న మెంతులు నేను పోపు వేసుకున్నానండి, చిన్న జీలకర్రను. ఓకేనండి. ఇంగువాను పోపు వేసుకుని అందులో మనము ఉల్లిపాయ ముక్కలు ఏమైనా ఉంటే వేయించేసుకోవచ్చు. లేదు మనం బాయిల్ చేసుకున్నాము తొందరగా అయిపోవాలి అంటే బాయిల్ చేసుకున్న పప్పులో వేసేసుకోవచ్చు. నేను విడిగానే వేసానండి, పోపులో వేయించేసి నెక్స్ట్ ఏం చేశానంటే చింతపండు పులుపు చేసుకుని ఉంచుకున్నానండి. ఈ లోపల పప్పు ఉడికిపోయింది. ఆ పప్పు ముక్కలు అవన్నీ తీసుకొచ్చి ఇందులో వేసి చింతపండు పులుపు వేసానండి. అది ఉడుకుతూ ఉంటుంది కదా. ఈ లోపల నేను ఏం చేశానంటే మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో ఒక 2 స్పూన్స్ ధనియాలండి, ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలండి. ఈ క్వాంటిటీకి చెప్తున్నాను నేను. ఒక 2 ఎండుమిరపకాయలు, నెక్స్ట్ ఎండు కొబ్బరి ఉంటుంది కదండి. ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి, లేదంటే పచ్చి కొబ్బరి ముక్కలు ఒక హాఫ్ పీస్లో 1/2 పీస్ ఉంటుంది కదండి. కొబ్బరికాయ కొట్టుకున్నాక మనకి 1/2 చెక్క వస్తుంది కదా, 1/2 చెక్కని ఆ కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకున్నాను. అవన్నీ వేసి మిక్సీ వేసేసుకున్నానండి. మిక్సీ వేసేసుకుని చిన్న వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ వేసేసుకున్నాను. ఆ మిక్సీ వేసేసుకుని ఆ పేస్ట్ తీసుకొచ్చి ఇందులో వేసానండి. చూసారు కదా, సాంబార్ ఎమ్మీగా రెడీ అయిపోయింది. ఇంకా మనము కరివేపాకు కూడా వేసుకున్నాను కొంచెము, లేదంటే కొత్తిమీర యాడ్ చేసుకునే వాళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చు. మీకు ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు అండి. బ్రింజాలు ఉంటే బ్రింజాలు వేసుకోవచ్చు, ఏముంటే అవి ఉల్లిపాయ ముక్కతో పాటు అదే పోపులో అవన్నీ వేసుకుని వేయించేసుకోవచ్చు. లేదంటే విడిగా కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకునైనా వేసేసుకోవచ్చు అండి. చూసారు కదా, సింపుల్గా మనము కొంచెం ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం అనుకోండి, సాంబార్ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న తీపి ఇష్టమైన వాళ్ళు చిన్న తీపి వేసుకోవచ్చండి, చిన్న బెల్లం ముక్క కానీ, లేదంటే ఒక 1/2 స్పూన్ అలాగా ఒక చిన్న పంచదార కానీ. తీపి ఇష్టం లేని వాళ్ళు ఇలాగా ఉంచేసుకోవచ్చు. పులుపు మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చండి సాంబారు. చూసారు కదా, ఉడికిపోయిందా ఆల్మోస్ట్. ఇంకా తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇది కూడా సింపుల్ అయిపోయే సాంబారు, చక్కగా హోటల్ స్టైల్లో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.